హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ వే కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ చల్లగా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి. ముందుగా దీనికోసం 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని కొన్ని పాలు యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. పక్కన పెట్టేసుకొని అలాగే దీనికోసం ఒక రోజు నైట్ అంతా నానబెట్టిన బాదం అలా పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా బాదం అంతా పొట్టు తీసి నీట్గా వాష్ చేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని పాలల్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న పాలు బాగా మిక్స్ అయ్యాక ముందుగా మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని కొంచెం థిక్నెస్ వచ్చే వరకు మరిగించుకోవాలి. పాలు అనేది చూపించే విధంగా థిక్నెస్ రెడీ అయ్యాక తీసేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. ఆ బాక్స్ని ఒక 24 hours ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెడీ. ఎంతో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and please do subscribe my channel. Thank you.